ప్రదర్శించే వాళ్ళని ఎన్నుకున్నట్టు కనబడుతుంది. జగన్కి ఇక్కడ ఆ కులపోళ్ళకి ఇచ్చాం కదా వాళ్ళందరూ వచ్చేస్తారు అనుకున్నాడు. వీళ్ళేమో ఆయనకి ఆ కులపు లెక్కలు అడుగుతున్నాడు కాబట్టి అట్టు ఇచ్చేసామని వీళ్ళు అనుకున్నారు. కానీ అది భవిష్యత్తులో పార్టీకి నష్టమని వీళ్ళు భావించలే. ఇప్పుడు ఆ కులంలో పట్టు ఉన్నటువంటి వాళ్ళు కాకపోవడం అన్నది బీసీలని నమ్ముకున్నటువంటి జగన్కి పెద్ద దెబ్బ అయింది. రెండవది వచ్చేటప్పటికి తెలుగుదేశం ఆల్రెడీ బీసీల పార్టీ అన్నటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి పేరు కావడం, వీళ్ళు ఏం చేశారు గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రతి బీసీ ఇంటి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఈ ఒక్కసారికి మనకి చాలా మేజరు జగన్ ఇట్లా చేస్తున్నాడు అని మాట్లాడటం వల్ల వాళ్ళల్లో ఒక ఇంటర్నల్ గా చేసుకెళ్ళినటువంటి వర్క్ బాగా కలిసి వచ్చినట్టు కనబడుతుంది. అది ఇంటర్నల్ గా చేశారని విన్నాం కానీ అంత పెద్దగా చేసినట్టు కనిపించలే, కానీ చేశారు. అది బాగా హోంవర్క్ అనేది బాగా పనిచేసింది. ఇంకో పక్కన వచ్చేటప్పటికి ఎస్సీ సామాజిక వర్గానికి అనంతబాబు లాంటి ఉదంతాలు, సుధాకర్ లాంటి ఉదంతాలు నెగిటివ్ గానే వెళ్ళినాయి జనంలో. ఏది వాటిని వీళ్ళు ట్రీట్ చేసిన విధానం అంటే దాంట్లో ఒక తప్పు జరిగింది అన్నప్పుడు చట్టబద్ధంగా వెళ్లాల్సినటువంటి రీతిలో కాకుండా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎదురుదాడి కాన్సెప్ట్ లోనే వెళ్ళారు. ఆ ఎదురుదాడి అన్నటువంటిది ఎదురుదన్ని అది ఆ వర్గంలో అహంకారం లాగా కనిపించింది తప్పించి అది వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు అని అనిపించలే. ఇంకోటి వీళ్ళు నా వాళ్ళేలే నా దగ్గర నుంచి అడిగిపోతారు అనేటటువంటి తన ఫీలింగ్ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. అందుకని మొట్టమొదటిసారి ఎస్సీ సామాజిక వర్గంలో ఇంత చీలిక. రెండో పాయింట్ కూడా ఉంది ఏంటంటే 2014-19లో ఎస్సీల్లో మాలా మాదిగ సామాజిక వర్గాలు రెండు కూడా పోలరైజ్ అయ్యి ఇటుకి ఓట్లేసింది. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం పెద్ద ఎత్తున తెలుగుదేశం కూటమికి టర్న్ అయింది. దాని కారణంగా దాని అనుబంధ విభాగాలు